Hello everyone, welcome back to my channel. It's my journey. It's day 5 of my transformation. Actually, yesterday periods hit me. సో కొంచెం మార్నింగ్ లేకలేనేమో అనుకున్నా, బట్ స్టిల్ 6:45కే లేచా. డైలీ రొటీన్ ఎక్కడ డిస్టర్బ్ చేసుకోకూడదు అని చెప్పి అనుకుంటున్నా. హోప్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో మార్నింగ్ లేచిన వెంటనే ఒక మంచి కోట్తో డే స్టార్ట్ చేసా. లైక్ కన్సిస్టెన్సీ ఈజ్ ది మెయిన్ కీ ఫర్ ఎనీ సక్సెస్ అని చెప్పి. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పార్ట్, వెయిట్ చెక్ చేసుకున్నాం. ఐ లాస్ట్ 400 grams ఫ్రమ్ ఎస్టర్డే. సో యాక్చువల్లీ గుడ్ ప్రోగ్రెస్ అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, బట్ నేను టెంపుల్కి వెళ్ళలేకపోయా. బట్ స్టిల్ మొన్న కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ముందు నుంచే డౌట్గా ఉంది, కార్తీక సోమవారం కానీ కార్తీక పౌర్ణమికి కానీ నేను ఫాస్టింగ్ ఉండలేను అనుకున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్గా తీసుకున్నా. ఈరోజు మాకు ఇడ్లీ పెట్టారు హాస్టల్లో, సో ఇడ్లీ తీసుకున్నా. అండ్ యాజ్ యూజువల్ ఈరోజు వీక్ డే కాబట్టి నాకు వర్క్ ఉండిద్ది, సో వర్క్ చేసుకున్నాం. మోస్ట్లీ ఈరోజు అంతా అలా ఆన్ అండ్ ఆఫ్ అయ్యింది. అండ్ కమింగ్ టు ది లంచ్ పార్ట్, బేసిక్గా హాస్టల్లో మార్నింగే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారు వీక్ డేస్లో. సో ఈరోజు మార్నింగ్ టిఫిన్లో ఇడ్లీ, చట్నీ, సాంబార్ పెట్టారు. అండ్ లంచ్కి వచ్చేసరికి వైట్ రైస్, క్యాబేజ్, బటర్ మిల్క్ అండ్ పప్పు పెట్టారు. ఇడ్లీ కూడా మార్నింగ్ తీసిన ఫుటేజ్ ఇది, సో చాలా వేడిగా ఉన్నాయి. సాంబార్ కూడా పెడతారు, బట్ నేను చట్నీ వేసుకొని తింటా. పర్లేదు, ఫుడ్ బాగానే ఉండిద్ది. అండ్ ఆల్సో లంచ్కి అయితే ఇలా తీసుకున్నా. పప్పు తెచ్చుకున్నా, రైస్ తెచ్చుకున్నా. ఆ పొడి నేను ఇంట్లో చేసుకున్నా, పల్లీల పొడి, సో అదే వేసుకుని తిన్నా. అండ్ ఆల్సో కమింగ్ టు ది డిన్నర్ పార్ట్, డిన్నర్లో నేను ఫ్రూట్స్ తీసుకున్నా. గోవా కూడా తీసుకుందాం డిన్నర్లో అనుకున్నా, కానీ అది ఇంకా పచ్చిగా ఉంది. సో ఈ రోజుకి నేను జస్ట్ కమలా తీసుకుంటున్నా, అందుకే 3 తీసుకుంటున్నా. అవి ఆల్రెడీ పుల్లగా ఉంటాయి, సో పుల్లగా ఉంటే అంత ఎక్కువ తిన్నాను. సో ఆ మూడిట్లో ఏమైనా 2 తీయగా ఉంటే వాటితో అడ్జస్ట్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ది స్మాల్ విక్టరీస్, ఈరోజు నేను గివ్ అప్ ఇవ్వకుండా, హెల్త్ రీజన్ కానీ ఏది చెప్పకుండా మార్నింగ్ లేచా. అండ్ వాకింగ్ కూడా ఎక్కడ స్టాప్ చేయలేదు. మార్నింగ్ లేచిన వెంటనే వాకింగ్ చేసుకున్నా. 1 hour కంటిన్యూస్గా చేసా. యాక్చువల్లీ ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. అంటే పీరియడ్స్ టైంలో మార్నింగ్ లేవడమే పెద్ద అచీవ్మెంట్ అంటే, వాకింగ్ చేయడం కూడా పెద్ద అచీవ్మెంటే నాకు. బట్ స్టిల్ నేను కంటిన్యూ చేసా. వాకింగ్ చేశాక కూడా ఎక్కడ కూడా నా డైలీ రొటీన్ గివప్ ఇవ్వలేదు. లైక్ అంటే బ్రేక్ఫాస్ట్ లేట్గా తీసుకోవడం కానీ ఇలా ఏం చేయలేదు. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, మనం తీసుకునే టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా కరెక్ట్ టైమింగ్స్లో తింటే మనం ఏది తిన్నా కూడా మ్యాటర్ కాదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అట్లీస్ట్ 9:30 లోపే బ్రేక్ఫాస్ట్ చేసేలాగా చూసుకోవాలి. హాస్టల్స్లో అయితే మార్నింగే పెట్టేస్తారు, సో నాకు ఇక్కడ ఏం ఇష్యూ లేదు. మోస్ట్లీ నేను 9కే నా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకునేలా చూసుకుంటాను. అండ్ కమింగ్ టు ది లంచ్ పార్ట్ ఆల్సో, కుకింగ్ అయితే మేక్ ష్యూర్ యూ గివ్ సమ్ రైట్ టైం ఫర్ యువర్ లంచ్. రైట్ టైం ఫర్ యువర్ లంచ్. మనం లేట్గా వెళ్ళి లంచ్ చేయడానికన్నా కొంచెం టైం ఇచ్చుకొని ఎర్లీగా లంచ్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. సో నేను ఆఫీస్లో అయినా కూడా నేను అవుట్ ఆఫ్ ఆఫీస్ పెట్టేస్తాను నా లంచ్కి. అవుట్ ఫర్ లంచ్ టైం అని చెప్పి అవుట్ ఆఫ్ ఆఫీస్ పెట్టేస్తాను. సో మోస్ట్లీ 2:30 లోపే నేను లంచ్ చేసేలా చూసుకుంటా. అండ్ కమింగ్ టు ది డిన్నర్ పార్ట్, నేను చాలా టైమ్స్ చెప్పా, 6:30 లోపే మనం డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే బెటర్. ఏదైనా పర్లేదు, మీరు చపాతీ తీసుకుంటే చపాతీ, ఏదైనా పర్లేదు. యాక్చువల్లీ నేను హాస్టల్లో ఉంటున్నా కాబట్టి నాకు డిన్నర్ తీసుకోవడం చాలా కష్టం. బికాజ్ మాకు ఇక్కడ హాస్టల్లో 7:30 అయిపోతుంది డిన్నర్ పెట్టేసరికి. చపాతీస్ పెడతారు, బట్ ఇట్ టేక్స్ టైం అనమాట. సో అందుకే నేను ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యా. సో కొన్ని డేస్ ఫ్రూట్స్, కొన్ని డేస్ ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ చూద్దామని చెప్పి అనుకుంటున్నా. ప్రజెంట్కి అయితే ఫ్రూట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నా. అండ్ ఆల్సో
నెక్స్ట్ వీక్ నుంచి నేను పక్కా వర్కౌట్స్ కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఎనీవే ఈరోజు సెకండ్ డే కాబట్టి మోస్ట్లీ మండే నుంచి నేను స్టార్ట్ చేస్తా వర్కౌట్స్. అప్పుడు ఇంకా మంచిగా ప్రోగ్రెస్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. మోస్ట్లీ దట్ ఈజ్ ఆల్. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. అట్లీస్ట్ లైక్ అయినా చేయండి వీడియోస్, సో దట్ నాకు కొంచెం బూస్టప్ వస్తుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.